Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు TMN టీవీ న్యూస్ ఛానల్. బయట వేరే హాస్పిటల్లో స్టెంటింగ్ జరిగింది. స్టెంటింగ్ ప్రొసీజర్ అయినా థర్డ్ డే ఆల్మోస్ట్ 3 days తర్వాత సడన్గా ఛాతీ నొప్పి ఆయాసం అనే కంప్లైంట్స్ తోటి మన ఎమర్జెన్సీకి రావడం జరిగింది. సో మన ఎమర్జెన్సీ ఫిజిషియన్ డాక్టర్ దినేష్ గారు చూశారు. సో ఇమీడియట్గా దానికి ఈసీజీలో వేరియేషన్స్ వచ్చాయి. సో మళ్ళీ ఏమైనా స్టెంట్లో ప్రాబ్లం వచ్చిందా, ఏంటి ప్రాబ్లం అని ఇమీడియట్గా నాకు కాల్ చేయడం జరిగింది. సో ఇలాంటి హై రిస్క్ కేసు చాలా వచ్చినప్పుడు బాగా ఆయాసపడుతూ ఉండే, ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ ఉండే, బీపీ కూడా బార్డర్ లైన్ ఉండే 90 ఉండే. సో ఇట్లా బీపీలో ఉండే ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉండే. అలా వచ్చిన ఈ సిచ్యువేషన్లో ఏంటి అంటే మనం ఇమీడియట్గా వారిని ప్రొసీజర్కి అదే రోజు నైట్ మనం టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా ప్రొసీజర్ చేయడం జరిగింది. మనం ఎంత డిలే చేస్తే అంతవరకు గుండె కండరం వీక్ అయిపోయింది. సో మనం ఏంటి అంటే మనం దీన్ని ఇమీడియట్గా క్యాత్ ల్యాబ్కి షిఫ్ట్ చేయడం, క్యాత్ ల్యాబ్లో మనం యాంజియోగ్రామ్ చేస్తే ఆ స్టెంట్ మూసుకుపోయింది అని తెలియదండి. 3 days బిఫోర్ వేసిన స్టెంట్ అనేది ఫెయిల్ అయ్యింది, అది మూసుకుపోయింది. సో ఇమీడియట్గా దానికి వైర్ వేసి బల్లుతో ఓపెన్ చేసి మళ్ళీ ఆ స్టెంట్ బిఫోర్ ఇంకొక స్టెంట్ని అమర్చడం జరిగింది. దీంతో బ్లడ్ సప్లై అనేది రికవర్ అయ్యింది. అది మనం వేసిన ఇమీడియట్గా వితిన్ ఫ్యూ అవర్స్లో వారు మళ్ళీ ఛాతీ నొప్పి తగ్గి ఆయాసం తగ్గిపోయి ఆల్మోస్ట్ వితిన్ ఫ్యూ అవర్స్లో మళ్ళీ ముందు ఉన్నట్టుగానే రికవర్ అయ్యారు. సో ఇది వెరీ హై రిస్క్ ప్రొసీజర్ అండి. కొద్దిగా మనం ప్రొసీజర్ చేయడంలో డిలే చేసినా కానీ ఆ గుండె కండరం బాగా వీక్ అవ్వడం, లేకపోతే ఈ హార్ట్ పంపింగ్ వీక్ అయ్యి సడన్గా VTPF ఇట్లా వచ్చి సడన్గా కొలాప్స్ అయ్యి చనిపోయే రిస్క్ కూడా ఉంటుంది. సో ఇమీడియట్గా మనం మిడ్నైట్ అయ్యా కానీ ఈ ప్రొసీజర్ని మనం తీసుకొని చేయడం వల్ల ఇంత హై రిస్క్ ప్రొసీజర్ని కూడా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. సో మన మెడికవర్ హాస్పిటల్లో టోటల్గా మేము 3 ఫుల్ టైం కార్డియాలజిస్ట్ ఉన్నాము, ఒక సిటీవేస్ సర్జన్ ఉన్నాము. సో ఇటువంటి కాంప్లెక్స్ ప్రొసీజర్ మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ కాంప్లెక్స్ ప్రొసీజర్స్ మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. మళ్ళీ మన దగ్గర ప్రైమరీ PDC అంటే ఏంటి అంటే హార్ట్ అటాక్ వచ్చిన వితిన్ 6 hours ఆర్ 12 hours మన దగ్గరకు వస్తే ఇమీడియట్గా అది మిడ్నైట్ అయినా కానీ ఇమీడియట్గా స్టెంట్ వేయడం జరుగుతుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే వారికి గుండె కండరం వీక్ అవ్వకుండా వారి ప్రాణాలు మనం కాపాడడం జరిగే అవకాశం ఉంటుంది. సో ఇలా ప్రైమరీ PDC కూడా మనం చాలా వరకు చేస్తున్నాము. సో అది మీకు ఇన్ఫార్మ్ చేయడం కోసమే ఈ ప్రెస్ మీట్ని మనం పిలిచాము. ఈ స్టెమిక్ ప్రోటోకాల్ అనేది మనం ఇనిషియేట్ చేయడం జరిగింది. లక్కీగా ఏంటంటే మనకు మంచి కార్డియాలజీ టీం ఉంది అండ్ ఎమర్జెన్సీ టీం కూడా ఉంది. వీళ్ళిద్దరు కోఆర్డినేటెడ్ ఫ్యాషన్లో చాలామంది ప్రాణాలు ఏదైతే కార్డియక్ ప్రాబ్లమ్స్ వస్తారో వాళ్ళకి కాపాడడానికి మనకి చాలా అవకాశం అనేది ఉంటుంది. ఈ సర్వీసెస్ మన దగ్గర ఉన్నాయి, వీటిని అందరూ యూటిలైజ్ చేసుకోవాలి, వాళ్ళ ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. హాస్పిటల్కి చేయాలి, దాంట్లో ట్రీట్మెంట్ జరిగింది. స్టంట్ చేశారు, 4 days తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్తున్న దారిలో మధ్యలోనే నాకు చర్చుకుని మళ్ళీ రావడం జరిగింది. శ్వాస ఆడకపోవడం వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చి మెడికల్ కొంచెం సీరియస్గా మెడికల్ హాస్పిటల్ రావడం జరిగింది. దీంట్లో శ్రవణసార్ ట్రీట్మెంట్ చేసింది. శ్రవణసార్ దయ వల్ల నాకు ప్రాణాభాయం తప్పింది. ప్రస్తుతం మాత్రం ఆరోగ్యంగా ఉంది.